హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల నుండి రాసో సాహిత్య కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో లోక్ సాహిత్య గురించి చెప్పుకుందాం. లోక్ సాహిత్యలో మొట్టమొదటి ఇంపార్టెంట్ అయిన కవి అమీర్ ఖుష్రో. అమీర్ ఖుష్రో కా అస్లీ నామ్ అబ్దుల్ హసన్. అమీర్ ఖుష్రో యొక్క అసలైన పేరు వచ్చేసి అబ్దుల్ హసన్. ఇది చాలా ఇంపార్టెంట్. इनका जन्म उत्तर प्रदेश के एटा जिले के पटियाली गांव में सन 1255 में हुआ. ఈయన ఉత్తరప్రదేశ్లోని ఎటా అనే జిల్లాలోని పటియాలి అనే గ్రామంలో సన్ 1255లో జన్మించడం జరిగింది. ఇన్కే గురు నిజాముద్దీన్ ఔలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన గురు వచ్చేసి నిజాముద్దీన్ ఔలియా. వే వినోది, సహృదయ తథా సంగీత ప్రియ వ్యక్తి థే. ఈయన హాస్యప్రియుడు, సహృదయం కలవాడు మరియు సంగీత ప్రియుడు. నెక్స్ట్, ఇన్కా సాహిత్య మనోరంజన్ పూర్ణత. ఈయన సాహిత్యము మనోరంజన్తో నిండి మనసుకు హత్తుకునేలా, మనసును సంతోషపరిచేలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, సితార్ और తబలా కా ఖోజ్ అమీర్ ఖుష్రో నే హీ కియా. సితార్ మరియు తబలా ఈ రెండింటిని ఆవిష్కరించింది అమీర్ ఖుష్రో గారు అన్నమాట. నెక్స్ట్, आदिकाल में खड़ी बोली को काव्य भाषा के रूप में प्रयोग किया. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆదికాల్లో ఖడీ బోలీ భాషను కావ్య భాషగా ప్రయోగించింది మొట్టమొదట అమీర్ ఖుష్రో గారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, इसलिए इन्हें खड़ी बोली का आदि कवि मानते हैं. ఇందువలనే ఈయనను ఖడీ బోలిక ఆది కవిగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఖడీ బోలి కా ప్రారంభిక రూప్ ఇన్కే సాహిత్య మే ప్రాప్త్ హోతా హై. ఆదికాల్లో ఖడీ బోలీని కావ్య భాషగా ప్రయోగించారని తెలుసుకున్నాం కదా. ఖడీ బోలి యొక్క ప్రారంభిక రూపము ఈయన రచనలలో లభించడం జరిగింది. నెక్స్ట్, ఇన్కి ఉపాధి తోతా ఏ హింద్. తోతా ఏ హింద్. ఈయన యొక్క బిరుదు వచ్చేసి తోతా ఏ హింద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, 100 రచనాయే లిఖీ లేకిన్ 21 రచనాయే ఉపలబ్ధ హై. ఈయన దాదాపు 100 రచనలు రాయడం జరిగింది, కానీ 21 రచనలే లభించడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ అయిన రచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమీర్ ఖుష్రో కి రచనాయే పహేలియా, ముకురియా, దో సకునే, గజల్, ఖాలిక్ బారీ. ఇంకోసారి చూడండి, పహేలియా, ముకురియా, దో సకునే, గజల్, ఖాలిక్ బారీ. ఈ ఖాలిక్ బారీ వచ్చేసి ఫారసీ హిందీ కా కోష్ అంటే డిక్షనరీ అన్నమాట. ఫారసీ హిందీ భాషకు సంబంధించిన డిక్షనరీ. లోక్ సాహిత్యలో అమీర్ ఖుష్రోతో పాటు విద్యాపతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యాపతి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొద్ది మంది అన్య కవులు ఉన్నారు, వారి గురించి ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. అన్య కవి మొట్టమొదటిగా కుశల్ లాభ్. ఇతను రాసిన రచన ఢోలా మారు రా దోహా. నెక్స్ట్, రోడా. ఇతను రాసిన రచన రావుల్ వేల్. నెక్స్ట్, దామోదర్ శర్మ. ఇతను రాసిన రచన ఉక్తి వ్యక్తి ప్రకరణ్. నెక్స్ట్, జ్యోతిశ్వర్ ఠాకూర్. ఇతను రాసిన రచన వర్ణరత్నాకర్. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీరి రచనలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో విద్యాపతి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.